ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనమును ధ్యానం చేసుకుందాం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచు ఉండేవి. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంలో పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించి వేసి, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకున్నాడు. మనుషులను సంతోషపెట్టడానికి హేరోదు దేవుని సేవకులను హింసించటానికి మరి యాకోబును కూడా హతసాక్షిగా అతన్ని ఖడ్గంతో చంపించి, యాకోబు కూడా హతసాక్షిగా మారి దానికి యాకోబు మరణం అవడానికి కారణము హేరోదు. ఆ సమయంలో ఇది యూదులకు ఇష్టమని తెలిసి పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో బంధించి ఉన్నప్పుడు 5వ వచనంలో సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. అలాగే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నవారు సంఘం. ఆ సంఘము మొట్టమొదట అంతియోకులో శిష్యులు అనబడిన క్రైస్తవులు. అలాగే పెంతెకొస్తు దినాన అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆయా సంఘంలో ఆయా ప్రాంతముల నుండి వచ్చిన వారు సువార్తను విని ఆయా ప్రాంతములలో సంఘముల స్థాపనకు అది పునాది అయి ఉన్నదని, అలాగూ ఆదిమ సంఘముగా హేరోదు రాజు పరిపాలనలో ఉన్నవారిని హింసిస్తూ ఉన్న సమయంలో పేతురును కూడా చెరసాల్లో వేసినప్పుడు అనేకులు కూడి ప్రార్థించు పేతురు యొక్క బంధకముల నుండి విడిపింపబడటానికి అనేకులు అత్యాసక్తితో ప్రార్థన చేయుచూ ఉన్నారు. అప్పుడు ప్రభువు దూత పేతురు యొద్దకు వచ్చి, పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించి ఉన్నాడు. 6వ వచనం 12వ అధ్యాయం. అప్పుడు ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతడు గదిలో వెలుగు ప్రకాశించు. మనం కూడా మరణాంధకారంలో చీకటిలో మరి బంధకములో ఉన్నప్పుడు కూడా ప్రభువు దూత మనకు సహాయం చేయనట్లుగా సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయాలి. అదే అనేకులు కూడి ప్రార్థన చేయొచ్చు ఉండదన్న మాట అక్కడ వ్రాయబడి ఉంది. అలాగూ ఆ ప్రార్థన ఎంతో బలమైనది, శక్తివంతమైనది. సంఘము కూడి ప్రార్థించుట, అత్యాసక్తితో ప్రార్థించుట, బంధకంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయుట, అది దేవునికి చేయు ప్రార్థనగా ఉండినప్పుడు దేవుడు సంఘముగా కూడి ఏకాత్మతో ఏక మనస్సుతో అనే మాట అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనంలో మొట్టమొదటిగా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉన్నారు. అలాగూ సంఘం అనగా విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు నామం విశ్వాసం ఇచ్చిన వారు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, విలువ పెట్టి కొనబడిన వారు, విమోచింపబడిన వారు, దేవుని పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధపరచబడిన వారై క్రీస్తు అను దేవుని కుమారుని సహవాసములకు పిలువబడిన వారు సంఘం. ప్రభు నామమున ప్రార్థన చేయువారు సంఘం. ఆ సంఘము అత్యాసక్తితో ప్రార్థన ఎలా చేయాలంటే ఏకహృదయమును ఏకాత్మ గలవారే ప్రార్థన చేయాలి. అప్పుడు బంధకములు తెగిపోతాయి, కట్లు తెంపబడతాయి అని ఈ వాక్యం యొక్క భావం. అత్యాసక్తిలో ఏముంటుందంటే ఏకహృదయము ఏకాత్మ 2 ఉంటాయి. కాబట్టి అప్పుడు దేవుని కృప అధికముగా మనకు అనుగ్రహింపబడుతుంది. అప్పుడు మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తామో ఏకాత్మ గలవారమే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగు దేవుని వాక్యంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయిన భూమి మీద ఏకీభవించినాడు, అదే పరలోకమందున్న నా తండ్రి వలన మీకు
దొరుకుతుంది అని దేవుని వాక్యం. ఏకీభవించి చేయు ప్రార్థన విశ్వాసం ఇచ్చిన వారందరూ, విశ్వసించిన వారందరూ సంఘముగా కూడి ఏకహృదయంతో ఏకాత్మతో ప్రార్థన చేయువారుగా ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి ఏకాత్మ కలిగిన వారమై, ఏకహృదయం కలిగిన వారమై మనము ప్రార్థించినప్పుడు ఎవరి గురించి అయితే మనం విజ్ఞాపన చేస్తామో, ఎవరి గురించి అయితే మనం మొరపెడతామో సంఘముగా ఆ బంధకములన్నీ తెంపబడతాయని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అలాగూ మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో చేయు ప్రార్థన ఆయనకు అంగీకారకృతంగా ఉంటుంది. అప్పుడు పేతురు కూడా చెరసాల్లో వేయబడి, అనగా బంధకంలో ఉన్న వారికి దృష్టాంతముగా మనము పేతురును బంధించిన హేరోదు బంధించి చెరసాల్లో ఉండిన పేతురు యొక్క బంధకమును తెంపిపట్టడానికి సంఘము ఆసక్తితో ఏకహృదయం గలవారే విశ్వసించిన వారందరూ సమకూడి సంఘముగా కూడి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన బలమైన ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండి దేవుని కార్యములు మనం దేని కొరైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ కార్యము జరగటానికి దేవుడు తన దూతను పంపి పేతురును విడిపించినట్లుగా 34వ కీర్తనలో యెహోవా యందు భయభక్తి గలవారి చుట్టూ తన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది, విడుదల అనుగ్రహిస్తుంది, విమోచిస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే మనం అలాగ ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధి దూత మనకు కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి అని కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనం రాయబడి. అలాగే 34వ అధ్యాయము 3వ వచనంలో నాతో కూడి యెహోవాను కనపరచు, సంఘముగా కూడి మనమందరం యెహోవాను కనపరచాలి. ఈరోజు రాత్రికాల సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు మన క్రౌన్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. కాబట్టి మనమందరం సంఘముగా కూడి మనకున్న బంధకములను బట్టి అనేకుల స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, విడుదల కొరకు, ఆత్మరక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘముగా కూడి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు అందరూ ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి చేయు ప్రార్థన బలమైనదిగా, శక్తివంతమైన ప్రార్థనగా, దేవునికి అంగీకారకృతమైన ప్రార్థనగా అందరూ అనేకుల బంధకములు విడిపింపబడి, శోధనల నుండి కీడు నుంచి తప్పింపబడి, మనం వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని అనబడిన బంధకము, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, అలాగే ఉద్యోగ ప్రయత్నముల బిడ్డలను, ఇంకా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదంతో పాటు ఆత్మ సంబంధమైన ఆత్మరక్షణ పొందుకోవడానికి ప్రాముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకనగా ఆయనకి ఎవరు నశించడానికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడాలని, మన కుటుంబంలో దేవుని నామం ఎరిగి ఉండి దేవుని సన్నిధికి రాలేక రక్షింపబడక ఆయన పరిపూర్ణంగా నమ్ముకొనకున్న వారి ఆత్మరక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, భార్యాభర్తలు బిడ్డల కొరకు, బిడ్డలు తల్లిదండ్రుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏకముగా కూడి చేయు ప్రార్థన. అందులో 3వ వచనం 34వ కీర్తనలో మనం ఏకముగా కూడా ఆయన నామం గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన, నాకు కలిగిన భయములన్నింటిలో ఆయన నన్ను తప్పించిన, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన, అతని శ్రమలన్నింటిలో ఉంచి రక్షణ వెలుగు. అక్కడ పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభుదూత అక్కడికి ప్రత్యక్షమైనప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగు విడుదలకు మార్గముగా, విమోచనకు మార్గముగా, బంధకములు తెగిపోవటానికి, చీకట్లో మరణాంధకారంలో ఉన్న శోధనలో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వారికి ఇరుకున్న నుండి ప్రార్థన చేసినప్పుడు విశాలత దేవుడు అనుగ్రహిస్తారు. విశాల స్థలంలో ఉండి ఆయన మనవి ఆలకిస్తాడని దేవుడి వాక్యంలో కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనం అలాగూ ప్రార్థన చేయటానికి, దేవుడు మనకు సహాయముగా ఉండటానికి, మన ప్రార్థన ఆలకించడానికి మనము చేయు ప్రార్థన మనకు దీవెనకరంగా ఉంటుంది. అందుకే భక్తుడైన దావీదు ఇలాగూ ప్రార్థన చేస్తూ, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీరు విడుచుచు నా పరుపు తెలజేయుచున్నాను ప్రభువా, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు కలిగిన బాధ కలిగించి వారి చెవికి ఉన్నవి,
అని చెప్పి యెహోవా నా విన్నపం ఆలకించును, నా ప్రార్థన అంగీకరించును అన్న నిశ్చయితతో ఆసక్తితో కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ఇబ్బందులో, ఇరుకులో, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించేవాడని, మనకు సహాయం చేయువాడని, దేవుని కార్యము మన జీవితంలో జరుగుతుందని, అలాగే మనం సంఘంగా కూడి ఏకాత్మ గలవారమే, ఏకహృదయం గలవారమే, సమాజంగా కూడి మనం ఆయన నామమును మహింపరుస్తూ ఆయన నామమును తగిన మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థించినప్పుడు బంధకములు తెగిపోతాయి అని దేవుని వాక్యంలో, కట్లు విడిపింపబడతాయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ దేవుని సన్నిధిలో మనం చేయి ప్రార్థన దేవునికి అంగీకారకృతంగా ఉండినప్పుడు ఆయన మనకు సహాయము చేయి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాదు. అటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనల్ని కరుణించి దేవుడై ఉన్నాడని, ఆయన వాక్యమును కీర్తించి ఆయన నామమును మహింపరచు ప్రార్థన ఆయనకు అంగీకారకృతంగా ఉన్నాడు, బంధకములు తెగిపోతాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే కీర్తన గ్రంథము 116వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీ కృతజ్ఞత అర్పణ అర్పించదని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేయటానికి, దేవుని నామమును మనం ప్రార్థన చేయటానికి దేవుడు 118వ కీర్తన 5వ వచనం దేవునికి చేయి ప్రార్థన, ఇరుకుల నుండి నేను యెహోవాకు మొరపెట్టిదని, విశాల స్థలం ముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి మనము అలాగూ దేవుని దీవెనలు పొందుకోవడానికి ఆయనకు చేయి ప్రార్థన, అత్యాశక్తితో చేయి ప్రార్థన, బంధకములు తెగిపోయి ప్రార్థన, కట్లు విప్పబడు ప్రార్థన మనం చేయాలని ఎప్పుడైతే మనం అలాగూ ప్రార్థన చేస్తామో దేవుని వాక్యంలో, యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని? 42వ అధ్యాయము 7వ వచనంలో, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారికి బందీగృహం నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేయబట్టుకుని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా జనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుని నేను ఏర్పరచుకున్న ప్రాణమునకు ప్రియుడు, అతను యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు నామ ప్రార్థన చేయటం ద్వారా ఆయన బంధకంలో విడిపిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో వెలుపడిపించడం కానీ సమర్థుడు. కాబట్టి మనకు కలిగి ఉన్న ప్రతి కష్టము, శోధన నుండి మనం విడిపింపబడటానికి, దేవుని ఆశ్రయించడానికి దేవుడు మనకు అనుగ్రహించే ఆ గొప్ప ప్రార్థనా సమయమే మనము చేయి విజ్ఞాపన ప్రార్థన. సమాజంగా కూడి, సంఘముగా కూడి దేవుని సన్నిధిలో ఏకాత్మతో, ఏకహృదయముతో మనం అందరం ఏకీభవించి ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఎలాగూ బంధకములు తెగిపోయి, అలాగే 61వ అధ్యాయం యెషయా గ్రంథము, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. 42వ అధ్యాయం చదివిన ఆత్మ దీనులకు సువర్తమానం ప్రకటించక యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అలాగూ ప్రయాసపడి భారం మోయించిన మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు భారం మోసుకొని భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, అనగా కీర్తనల గ్రంథము 30వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. స్తుతి వస్త్రము అనగా దానికి దేవుని స్తుతించే మాట. అందుకే 30వ అధ్యాయం 12వ వచనం, 11, 12 వచనాల్లో, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు, నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసి ఉన్నావు. అది సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉదయంలో మనకు ఆ సంతోషం కలుగుతుంది. ఆయన బూడిదకు ప్రతిగా ఆయన భారభరితమైన వస్త్రంను తీసివేసి స్తుతి వస్త్రం నీకు ధరింపజేసి ఆయన స్తుతించినట్లుగా, కీర్తించినట్లుగా అపొస్తలుల కార్యంలో పౌలును శీలాను కూడా వారు చెరసాల్లో వేసినప్పుడు, అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవునికి ప్రార్థించుచు
కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపు కలిగిన, చెరసాల పునాదులు అదిరాను. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్న, అందరి బంధకములు ఊడెను. చూడండి, స్తుతి కీర్తనాలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు శ్రమలో, కష్టంలో, శోధనలో, బంధకములు సంతోషించుచు వారము స్తుతించినప్పుడు కూడా ఆ బంధకములు తెగిపోతాయి. అదే స్తుతి వస్త్రం దేవుడు మాకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం. నీ అంగలార్పణ నాట్యంగా మార్చే దేవుడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉదయం దేవునికి సంతోషం కలిగి దేవుడైన అది పరిశుద్ధాత్మ అందరి ఆనందమై ఉన్నదని మనం దేవుని రాజ్యం నీతిని వెతుకుచు ఆయనకు చేయి ప్రార్థన, బలమైన ప్రార్థనగా, తోడుగా ఉండే ప్రార్థనగా, శక్తివంతమైన ప్రార్థనగా, దేవుడు అంగీకరించిన ప్రార్థనగా మనం చేసిన ఏకాత్మ గలవారు, ఆసక్తి విషయంలో మాంజలము కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించు నిరీక్షణ గలవారి, సంతోషించు ప్రార్థన ఎందు పట్టుదల గలవారే ఉండాలని రోమాపత్రిక 12-11 చేయి ప్రార్థన మనకు దీవెనకరంగా ఉన్నట్లు మనం అందరం మీ సంఘాల్లో ఎక్కడ ఉన్నా కానీ ప్రార్థన కూడిక పెడితే, ఆన్లైన్ ప్రేయర్ కానీ ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన కూడిక మీరు తప్పక హాజరవ్వడం. ఆ ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. దేవుడికి చేయు ప్రార్థన, ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలెను అని రాయబడి ఉంది. కాబట్టి అలాగూ మనం ప్రార్థన చేయువారముగా ఉండినప్పుడు దేవుడు మన బంధకం నుండి విడిపిస్తాడు. మనకు తెలియదు బంధకములు కట్లు కొన్ని ఉంటాయి, మనంతా పైకి బాగానే ఉంటుంది, కానీ మన మనోవేదనమైన బంధకము మనకే తెలుసు, అది దేవునికి తెలుసు. మనం ప్రార్థించినప్పుడు ఆ బంధకముల నుండి ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన, మనస్సంబంధమైన మనపూర్వకంగా వారు ప్రార్థించినప్పుడు ఆ మనసుకు కలిగిన ప్రాణ బాధలను, ఆయన కష్టంలో, శోధనల నుండి మనం విడిపిస్తాడని దేవుడు ఉదయకాల అది దానికి మూలము ప్రార్థన. అది యేసుక్రీస్తు ప్రభువు నామము చేయు ప్రార్థన. సంఘంగా కూడి ఏకాత్మ గలవారు, ఏకహృదయముతో మనం చేయు ప్రార్థన. సంతోషంతో ఆనందిస్తూ స్తుతి కీర్తనలు పాడుచు దేవుని వాక్యమును కీర్తించు, దేవుని నామం మహింపరచు చేయు ప్రార్థన. అది సంఘమునకు, మనం చేయు ప్రార్థనలకు, విజ్ఞాపన ప్రార్థనలకు అది దేవుని శక్తి, ప్రభావము, మహిమ మనకు ప్రత్యక్షమవుతున్నట్లుగా చేయు ప్రార్థన అయి ఉన్నది. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయక, ఒకవేళ మీరు రాలేకపోతే, వెళ్ళలేకపోతే మీ ప్రార్థన అవసరతలు మరి వాట్సాప్ ద్వారానో ఇంక దేని ద్వారా, ఎవరి ద్వారా తెలియపరిచి మీ కొరకు మేము ప్రార్థించినట్లుగా సంఘములోని ప్రార్థన చేయు ప్రార్థన. అది ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉంటున్నట్లుగా దేవుడు మీకు సహాయం చేసి ఆ ప్రార్థన మనకు తోడుగా ఉండునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, మహోన్నతురా, జీవం గల అవును తండ్రి, మా బంధకములు తెగిపోవటకు ప్రార్థనే మాకు ఆయుధమని ప్రభా, ప్రతి విధమైన శోధనను తెలిపించి ప్రభా, సంఘముగా మేము ప్రార్థించు ప్రార్థనలన్నీ మీ సన్నిధిలో చేరి ప్రతి ఒక్కరు ప్రభా, గర్భఫలం కొరకు చూస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, వివాహం కొరకు చూస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందుటకు కుటుంబములు ఆశ కలిగి ఉన్నది తండ్రి. తమ కుటుంబం రక్షించుకోవాలని అనేక మంది ప్రార్థిస్తున్నారు. ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు తండ్రి. ఆ ప్రార్థనలు ఆలకించి ఆత్మరక్షణ ప్రతి కుటుంబానికి దయచేయండి. ఈ లోక సంబంధ అవసరతలు ప్రభా, ప్రతి ఒక్కరూ మా ప్రభు దేని గురించి ప్రార్థిస్తున్నారు. ఎటు దిక్కుతోచని స్థితిలో, శ్రమలో, శోధనలో, వేదనలో, కష్టంలో, కట్లలో, బంధకములో బంధింపబడి బిడ్డలను సంఘం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఎలాగూ బంధకములు తెగిపోయాడు. స్తుతి కీర్తనలు పాడుచు మీ నామం మహింపరిచినప్పుడు అలాగూ బంధకములు తెగిపోయాయి ప్రభు. అలాగూ ప్రతి ఒక్కరూ అలాగే మీ సన్నిధిలో చేరి ప్రార్థించుకొని మేము స్తుతించి గణపరిచి మీ నామం మహింపరిచినట్లుగా, బంధకములు తెగిపోయినట్లుగా, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారి ప్రార్థించి ప్రభా, విశాల స్థలములో మీరు వారిని నిలవబెట్టినట్లుగా, ఇరుకులోండి ప్రార్థించినట్లుగా మీ ఆత్మచే ప్రతి ఒక్కరు నడిపించమని, ప్రతి ఒక్కరి విజ్ఞాపన ఆత్మను దయచేయమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటు ఆత్మ నడిపింపు దయచేసి వారి బంధకములు తొలగించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదంగా ప్రభు మీకు సహాయం దయచేసి మీ బంధకములు తెలుపుతున్నట్లుగా ప్రార్థన చేయు విజ్ఞాపన ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించి తన కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించును గాక. ఆమె దేవుడిని దీవించును గాక. ఆమె.